కాఫీయా టీయా మజ్జిగ ఏమైనా తీసుకురానా? నేను ఏకంగా భోజనమే చేద్దామనుకుంటున్నానే. నీకు భోజనం పెట్టకుండా పంపిస్తానా ఏంటి? కాకపోతే వంట చేయడానికి కాస్త టైం పడుతుంది కదా. అక్క టీ తాగుతుందమ్మమ్మా. అమ్మమ్మ, నేను టీ పెట్టుకొస్తాను, మీరు మాట్లాడుతుంది. ఆహా. నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు అక్క? ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు కూడా నిన్ను చూడగానే ఎందుకు వచ్చావో అని కొంచెం కంగారు పడ్డానమ్మా. నీతో పాటు ఈ అమ్మాయి రావడం చూసి మనసు కాస్త తేలిక పడింది. నన్ను ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనకండి, నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే. టీ తీసుకోండి. మీరు భయపడుతున్నట్టు నీలవేణి అక్కడేం కష్టాలు పడట్లేదు. అక్క, పర్వాలేదు చెప్పని. తెలుసక్క, అక్కడ మా అక్కకి అండగా మహేంద్రయ్య గారు ఉన్నారు. మహేంద్రయ్య గారు ఒక్కడుగు వెనక్కి వేసినా తారకన్నయ్య మాత్రం నీలవేణి చెయ్యి అస్సలు వదిలిపెట్టడు. ఒకవేళ తారకన్నయ్య మాటని కాదని కూడా నీలవేణి ఇక్కడికొచ్చినా తన వెనకే తారకన్నయ్య కూడా వచ్చేస్తాడు. అక్క, అవును, అది నాకు కూడా తెలుసు. ముందు దీన్ని స్కూల్కి పంపించాలి. జ్యోతక్క, తీసుకో. నువ్వు కూడా తీసుకో అమ్మా. ఇప్పుడు నేను చేయాల్సిన మొదటి పని అదే అక్క. ఇక్కడ స్కూల్స్కేం లోటేముంది, చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. ఏదన్నా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టే అంత డబ్బు మన దగ్గర లేవు కదా. ఇది పెద్ద విషయమా నీలవేణి? మహేంద్ర సార్తో ఒక్క మాట చెప్తే ఆయన క్షణాల్లో సీట్ ఇప్పిస్తారు కదా. అలా సీట్ ఇప్పిస్తే ఆ తర్వాత క్షణంలోనే ఆయనకి సమస్యలు మొదలవుతాయి. పాపం అయ్యగారు మాకు సాయం చేసి ఆయన ఇబ్బంది పడ్డం నాకిష్టం లేదు. అందుకే ఇంకెప్పుడు వాళ్ళ సహాయం ఆశించకూడదు అనుకుంటున్నాను.